లోకేష్కి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ వీళ్ళకి తెలియదు అంటే సెన్స్ ఉంది. కానీ హోంమంత్రి గారికి ఆడపిల్ల ఉందని నాకు తెలుసు. మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? మీకు మనస్సాక్షి లేదా హోంమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను. జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు. ఇలాంటి దానికి మినిస్ట్రీ ఆడికి లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే, మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా? ఇంత గొప్ప బాధ్యతను నా భుజాలపై పెట్టినందుకు ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞురాలనై ఉంటాను. ఈ బాధ్యతను ఖచ్చితంగా ఆయన గర్వించగలిగినట్లుగా నిర్వర్తిస్తాను. ఆ పని మాత్రం చేయకురాయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా అని మనస్ఫూర్తిగా చూసే ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాను. రుకో జరా సబర్ కరో. ఆవలాలు, కోమలాలు, ఇలాంటి పనికిరాని వ్యభిచారం చేసుకునే అన్ని పార్టీల్లోకి వస్తాయి. మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇలాంటి వాళ్ళని పార్టీ వాళ్ళు ఎలా మీదెక్కించుకుంటారో. నేను చెప్పిన కమలక్క నువ్వు బాగినక్క ఏం చెప్తాడన్నా. పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు. ఆ శ్యామలని ట్రోల్ చేయరా? వస్తున్నా. మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇలాంటి వాళ్ళు కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడినారు. ఒకడే నాకు తోడుగా ఉన్నాడు. ఓడిపోయినా కూడా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నువ్వు బయటకు వచ్చి ఓడిపోయినా అన్నే, గెలిచినా అన్నే, ఇలాగా మాటలు అవసరమా? మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాకూడదు. ఓడినా కూడా గెలిచినటువంటి నాయకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నాం. వేస్ట్ చేసుకోకు మ్యాటర్. ఎందుకు చెప్తున్నాను అంటే, గెలిచినప్పుడు విలువలు మాట్లాడి ఓడిపోయినప్పుడు లెక్కలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల. బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. మనం ఇప్పుడు ఓడిపోయాం, సరే ఓకే, కానీ ఈ ఓడిపోయినప్పుడు ఉన్న ఈ సమయాన్ని మనకి సద్వినియోగం చేసుకునేలాగా ఎలా మార్చుకోవాలి? అది నీకు చేతగాని పని. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకుంటూ మనం ముందుకు పోవాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. హిట్ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరంటే లేడీ బోరుగడ్డ. మీరు ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చెప్పు. రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. అంతకన్నా ఏం బీకలేరు. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి ఈ మహిళ వచ్చింది, ఆవిడే శ్రీరెడ్డి. దగ్గరగా ఉండి అరెస్ట్ బ్రేకింగ్, శ్రీరెడ్డి అరెస్ట్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, పొద్దుగాలు వచ్చే తల దింగుతూ ఉండవా? ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నిస్సహాయురాల్ని, నేనేమి చేయలేని దాన్ని. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషల్లీ ఈ కలర్. నాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వేయండి. ఆ బోర్గడ్డ అనిల్ అనే వాడిని వేయడం చాలా వరకు కరెక్ట్. ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేని ఎదవవి, కుక్కవి. అంటే ఈ కుక్క కన్నా అధ్వానం అయిపోయినాడని. వాడికి నాకు సంబంధం లేదు.
ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? నుంచి డబ్బులు గుంజాడు. అలాంటి ఎదవలతో నాకేంటి అసలు ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నా కాలు గోరుకు సమానం కాదు ఆడు. ఏమి చెప్పినావే అక్కడే తొక్కేస్తారు మమ్మల్ని, పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. నేను వెళ్తే వాళ్ళ పొజిషన్లు ఎక్కడ బ్యాడ్ అవుతాయని భయపడి నన్ను తొక్కేస్తున్నారా? వైఎస్ఆర్సీపీకి మేము ఇంత చేసినందుకు మాకేమైనా విలువ ఉందా అంటే కష్టం. చేస్తున్నావా? భలేవాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఏం చేశారు ఆయన? అసలు ఏం చేయలేదు. గొటాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓ మని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. నిన్ను కుక్కని కొట్టినాడు కొట్టి నా కొరక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు రాసి అరగంట 9 లోపు నా కొరకలారా మీ తలకాయలు తీసేస్తాం. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. నీ తట్టలే ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా, ఎవరు అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బుక్కుని అందరికైనా కూర్చారు అంటే దాంట్లో కొట్టుకొని పోతావు నువ్వు. పోలీసు వాళ్ళు బాగా చూస్తున్నారు కానీ కూర్చోలేకపోతున్నాను అంటున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు మరి ఏందో. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఇందాక ఏంట్రాను నిన్ను కుక్కని కొట్టినాడు కొట్టి నా కొరక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు రాసి పెట్టుకో. నీకు గట్టిగా తగులుతురే. ఆడో పెద్ద బోగ్గాడు సార్. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. థర్డ్ డిగ్రీ ఇలాంటిది ఉపయోగించి మళ్ళీ జన్మలో ఎవరి మీద మాట్లాడాలి అంటే ఈ థర్డ్ డిగ్రీ గుర్తు రావాలి ఇలాంటి వాళ్ళు. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఏది ఏమైనప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి అన్న వ్యక్తులు ఈ వ్యక్తి మాట్లాడినప్పుడు ఏం చేశారు? పాయింట్ పెట్టావన్నా, సూపర్. అలాంటి అప్పు చెప్పాలి దేనికి? థర్డ్ డిగ్రీ ఇలాంటిది ఉపయోగించి మళ్ళీ జన్మలో ఎవరి మీద మాట్లాడాలి అంటే ఈ థర్డ్ డిగ్రీ గుర్తు రావాలి ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ నీ కథ తేల్చకపోతే పెట్టుకుంటా, కేసు పెట్టుకో, బొచ్చుడిందా ఇక్కడ. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి సార్ అది? అన్న డబ్బులు ఇచ్చాడు కదా అని వాడు ఏది రాసిచ్చే అది చదివాను, చదవకూడదురంట. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళను నేను 1 గంట టైం ఇచ్చే జగన్మోహన్ అన్న ఆదేశాలు ఇచ్చే ఆచాడన్నావు కదరా. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. మరి ఈ రోజు నిన్ను ఉన్న దేకేవాడు ఉన్నాడా? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? ఒరే నీ ఎదురుగా 4 మనుషులు వచ్చి నిలబడుకుంటే నువ్వు ఉంటా ఆడా? మనకి ఎందుకు ఈ అవలే మాటలు? మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. ఏం చేశారు ఆయన? అసలు ఏం చేయలేదు. 1,00,000 రూపాయలు ఈగింటే చంపేస్తా అని చెప్పినాడు ఒకడిని. చంపేసేది ఇంకా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫలితాలు వెల్లడైన తర్వాత రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అనిల్ని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు.
ఆ ముఖంలో కోపం లేదేంట్రా? ఈ రోజు జనసేన అనే ఒక పార్టీ పెట్టి గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అన్నం తింటరా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. లేకపోతే అందరిని తిట్టుకుంటా కట్టు నింపుకుంటారా. మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడుక మాట్లాడు. అంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నాకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? అమ్మల జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కూడా కూర్చుంటాం. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను అన్న వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళు వేదవాళ్ళు. మరి మీరేందన్నా? ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్